హిందూ సంప్రదాయంలో పితృదేవతలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వీరు మన పూర్వీకులు, మరణించిన తర్వాత పితృలోకంలో ఉంటారని నమ్ముతారు. మన జీవితంలో వారి ఆశీర్వాదాలు చాలా ముఖ్యమని, వారిని పూజించడం ద్వారా మనకు శాంతి, శ్రేయస్సు లభిస్తాయని విశ్వసిస్తారు. పితృపక్షం. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో పితృపక్షం వస్తుంది. ఈ 15 రోజులు పితృదేవతలకు అంకితం చేయబడ్డాయి. ఈ సమయంలో వారికి శ్రాద్ధ కర్మలు, తర్పణాలు చేయడం ద్వారా వారిని తృప్తిపరచవచ్చు. పితృదేవతల ఆశీర్వాదాలు. పితృదేవతల ఆశీర్వాదాలు మన జీవితంలో అనేక రకాలుగా మేలు చేస్తాయి. ఇవి మనకు ఆరోగ్యము, సంపద, సంతోషం మరియు శాంతిని అందిస్తాయి. వారి ఆశీర్వాదం వలన మన కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోయి శుభం జరుగుతుంది. లోకం, జగత్తు. లోకం యొక్క స్వభావం. హిందూ పురాణాల ప్రకారం లోకం అనేది అనంతమైనది మరియు నిరంతరం మారుతూ ఉంటుంది. ఇది సృష్టి, స్థితి, లయ అనే 3 దశలను కలిగి ఉంటుంది. ఈ చక్రం అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. లోకాల రకాలు. హిందూ పురాణాలలో అనేక లోకాల గురించి ప్రస్తావించబడింది. భూలోకం, మనం నివసించేది, స్వర్గలోకం, పాతాళలోకం, పితృలోకం మొదలైనవి కొన్ని ముఖ్యమైనవి. ప్రతి లోకానికి దాని స్వంత లక్షణాలు మరియు ప్రాముఖ్యత ఉన్నాయి. ధర్మం యొక్క ప్రాముఖ్యత. హిందూ ధర్మం ప్రకారం ప్రతి వ్యక్తి తన ధర్మాన్ని పాటించడం చాలా ముఖ్యం. ధర్మం అంటే సరైన మార్గంలో నడవడం, మంచి పనులు చేయడం మరియు ఇతరులకు సహాయం చేయడం. ధర్మాన్ని పాటించడం ద్వారా మనం మంచి జీవితాన్ని గడపవచ్చు మరియు మోక్షాన్ని పొందవచ్చు.